ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్. శ్రీ వైష్ణవంలో పరమభక్తులు ఆళ్వార్లని అంటారు. వీరు 12 మంది. వారు మొట్టమొదటి శ్రీ వైష్ణవాచార్యులు. వారు సదానారాయణ దివ్యలీలా గానం చేయుచు నారాయణ పరాయణులై ఉండేవారు. వారు పాడిన పద్యములు తమిళ భాషలో ఉన్నవి. వీటినే పాశ్రములు అంటారు. ఆ పద్యములే సమస్త వేదాంత సారమంతా ఉన్నది. ఈ పద్యముల సంకలనాలనే దివ్య ప్రబంధం అని, తమిళ వేదములని అందరు. ఈ పద్యములు 4000 ఉన్నవి. అందుకే దీన్ని 4000 దివ్య ప్రబంధం అని. తమిళంలో 4000 అంటే 4000 అని అర్థం. పండిత పాములు స్త్రీ పురుషులందరూ వీటిని చదివి అర్థం చేసుకోగలరు. అటువంటి ఈ దివ్య ప్రబంధం ఆళ్వార్లు ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిన పిదప మాయమైనది. ఆరాముదే అనే పద్యముతో మొదలై తిరువాయమది V8 ఒక దశకం మాత్రమే మిగిలింది. ఒకనాడు కొంతమంది వైష్ణవులు మన్ననార స్వామిని దర్శించడానికి వచ్చి ఈ పద్యమును పాడి ఈ పాట చివరిలో శటగోపులు పాడిన 1000 పద్యములో ఉంది ఈ దశకం అని పలికి ముగించారు. ఆ ఊరిలో ఉన్న నాథముని అనే పరమభక్తుడు ఈ పాటలు విని ముగ్ధుడై వారి వద్దకు వెళ్ళి, అయ్యా, మిగిలిన పద్యములను కూడా దయచేసి చెప్పవలేనని ఆశించాను. అందుకు వారు, అయ్యా, పద్యములని ఇప్పుడు లభించటం లేదు, కేవలం ఒక దశకం మాత్రమే మిగిలి ఉన్నది అని విని దుఃఖంతో నాథములను మరెవరికైనా తెలుసునా అని అడిగారు. లేదని చెప్పడంతో వారికి తీర్థప్రసాదములు ఇచ్చి పంపించి దివ్య ప్రబంధమును ఎలాగైనా సంపాదించవలెనని సంకల్పించారు. కురుగు దేశంలో నేటి ఆళ్వార్ తిరునగర్ లేదా తిరువన్నల్వేలి లభించనని భావించి అచ్చటికి ప్రయాణమయ్యారు. నమ్మాళ్ళవార్లకు ప్రణామాలు అర్పించి ఆదినాథ స్వామిని దర్శించి లుప్తమైపోయిన ప్రబంధముల గురించి విచారించారు. మధురకవి ఆళ్వార్ శిష్యులైన పరాంకుశదాసులు వారిని అడిగారు. వారు, అయ్యా, తిరువాయమజ్ ఒకటే కాదు, అందరూ ఆళ్వార్లు చెప్పిన ప్రబంధములు అన్నీ పోయినాయి. అయితే మా గురువుగారు ఒక మాట చెప్పారు. ఎవరైతే ఆసనం వేసుకుని నమ్మాళ్ళవారి దివ్య పాదపద్మములందు మనస్సు నిలిపి ఏకాగ్ర చిత్తముతో నమ్మాళ్ళవారి దివ్య విగ్రహం ముందు కూర్చుని కణినన్సరుత్తామనే దశకమును 12,000 సార్లు జపం చేసించు నమ్మాళ్ళవారులే స్వయంగా ప్రత్యక్షమై అనుగ్రహించను. ఆ మాటలు విన్న నాథములు పరమానంద భరితులై పరాంకుశదాసుల పాదములు భయపడి కణినన్సరిత్తాం ఉపదేశించమని కోరవి. పరాంకుశదాసుల నాథములో ఉన్న ఆర్ద్రతను గమనించి ఆ దశకమును ఉపదేశించుటకు ఇతడు అర్హుడే నిర్ణయించి ఆ దశకమును ఉపదేశించారు. ఇವರು ఉపదేశించిన పిదప నాథములు ఆ దశకముల శ్రద్ధతో విశ్వాసంతో 12,000 సార్లు జపించి నమ్మాళ్ళవారిని ప్రత్యక్షం చేసుకుని నమ్మాళ్ళవారు తిరువాయమది మాత్రమే కాక మిగిలిన ఆళ్వారు చెప్పిన ప్రబంధములను అనుగ్రహించారు. దానిని నాథములు తన శిష్యులకు ఉపదేశించారు. వారి నుంచి వారి మనవుడైన యామనాచార్యుల వరకు వచ్చినది. స్వస్తి. జై శ్రీరామ్.